ఆన్ RTI మీడియా. నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ప్రెస్ మీట్, ఇరు పార్టీలపై ఫైర్. టీడీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ప్రపోజల్స్ని బట్టి అది 20 కోట్లు, 20.22 లక్షలు. అది కొత్త బ్రిడ్జి, పాత బ్రిడ్జ్ పక్కనే ఇంకో బ్రిడ్జ్ వస్తుంది. భద్రాచలంలో వచ్చినట్టే కిన్నెర సాని మీదకి ఉంటూ ఇంకో బ్రిడ్జ్ వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ కోదాడ జంక్షన్ నుంచి వరంగల్ క్రాస్ రోడ్ కొద్దిగా మిగిలిపోయింది. అంతకుముందు లైన్ అవుతుంది పైన, ఇది అవుతుంది కానీ ఆ కొద్ది లింక్ మిగిలింది. అది కూడా NH కాబట్టి దానికి ఒక 7 కోట్లు ప్రపోజ్ చేసాం, అది కూడా అప్రూవ్ చేశారు. మొత్తం కలిసి 654.86 కోట్లు, అంటే 655 కోట్లు సుమారు, కొద్దిగా తక్కువ. ఇంకా పెండింగ్ ఉన్నాయి మా ప్రపోజల్స్ కేంద్రం దగ్గర ఉన్నాయి. ఏంటి అని అంటే సారపాక, అంటే భద్రాచలం నుంచి ఏటూరు నాగారం, అది గతంలోనే శాంక్షన్ ఇచ్చారు కానీ నెంబరింగ్ ఇవ్వాల, అది కూడా పర్సూ చేయమని చెప్పాము. గోదావరి వెంట మనకి బొగ్గు గనులు ఉన్నాయి, తర్వాత పవర్ ప్రాజెక్ట్స్ వచ్చినాయి, గిరిజన ప్రాంతం కాబట్టి భద్రాచలం నుంచి ఏటూరు నాగారం వరకు 4 లైన్ అడుగుతున్నాం. ఇది కౌతాల దాకా పెట్టాం కానీ అవతల మొత్తం ఫారెస్ట్ ఉంది. ఏటూరు నాగారం నుంచి కొద్దిగా ఏమీ ఫారెస్ట్ ఉంది, లేట్ అవుతుందేమో అని చెప్పి అప్ టు ఏటూరు నాగారం పెడితే, ఏటూరు నాగారం ఆ నేషనల్ హైవే వస్తుంది కదా, వరంగల్ టు భోపాలపట్నం, దానికి కలిపామనుకో భద్రాచలం నుంచి వెళ్ళే వాళ్ళకి ఆ నేషనల్ హైవే వెళ్ళడానికి దగ్గర అవుతుందని, అదేమో అప్పుడు మహారాష్ట్ర కనెక్ట్ చేయాలని కౌతాల దాకా పెట్టాం, అంటే ఆదిలాబాద్ జిల్లా లాస్ట్ పాయింట్ దాకా పెట్టాం. అది ఎక్కువ ఫారెస్ట్ ఏరియా కాబట్టి ముందు ఇక్కడ దాకా అడుగుతున్నాం. అది వచ్చి 93 కోట్లు, 93 కిలోమీటర్లు. తర్వాత జగ్గయ్యపేట నుంచి కొత్తగూడెం ఒకటి పెట్టుంచి అప్పుడే వయా తల్లాడ, జగ్గయ్యపేట తల్లాడ వైరా తల్లాడ మీదుగా కొత్తగూడెం, అదొకటి కనెక్టివిటీ వస్తే అది 4 లైన్ రోడ్ అవుతుంది. మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని రోడ్లు, ఒక ఇల్లెందు రోడ్డు ఉంటుంది, సగం వేసాము, ఆ సగం కూడా మన డబ్బులతోటి ఇల్లెందు వరకు 4 లైన్ వేస్తాం. అయితే మనకు ఇప్పుడు ఇబ్బంది ఉన్నదల్లా తల్లాడ టు భద్రాచలం, ఆ రోడ్డు కూడా కొత్తగూడెం, జగ్గయ్యపేట నుంచి అడిగాం, జగ్గయ్యపేట టు కొత్తగూడెం వయా తల్లాడ, అది వచ్చేసి 100 కిలోమీటర్లు, అది పెండింగ్ ఉంది. మన సీఎం గారు నిర్ణయించిన దాంట్లో కూడా అది పెట్టించాం. అదేవిధంగా భద్రాచలం నుంచి రాజమండ్రి ఒక రోడ్డు అంతకుముందు శాంక్షన్ అయి ఉంది. ఎట్నుంచి ఉంది? బుర్గంపాడు నుంచి కుక్కునూరు, ఏలేర్పాడు, అశ్వారావుపేట, జంగారెడ్డిగూడెం మీదుగా రాజమండ్రి. అప్పుడు దేవరపల్లి రోడ్డు రాలేదు. అయితే ఇప్పుడు ఏమైందంటే జంగారెడ్డిగూడెం తోటి నేషనల్ హైవే వచ్చింది కాబట్టి భద్రాచలం నుంచి బుర్గంపాడు నుంచి ములకలపల్లి నుంచి దమ్మపేట మీదుగా కలపమంటున్నాం. కుక్కునూరు, ఏలేర్పాడు, గోదావరి, పోలవరం వస్తే మునిగిపోతున్నాయి కాబట్టి వాళ్ళు పెండింగ్ పెట్టి ఉంచారు. మధ్యలో కుక్కునూరు, ఏలేర్పాడు 2 మండలాలు మునిగిపోతున్నాయి గతంలో ఉన్న అలైన్మెంటు. అంటే నేనేం చెప్తున్నానంటే ములకలపల్లి మండలం హెడ్ క్వార్టర్ చూసుకొని దమ్మపేట, అశ్వారావుపేట మీదకి వెళ్ళమంటున్నాను. అది ఒకటి మార్క్ చేసి అది 100 కిలోమీటర్లు ఉంది. అది గతంలో ఇచ్చిందే కానీ పోలవరం వల్ల ఆగిపోయింది. భద్రాద్రి టు రాజమండ్రి అది. కాబట్టి ఆ 3 పెండింగ్ ఉన్నాయి, వాటిని పర్సూ చేయాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత కొత్తగా మేము అడిగేది నాయుడుపేట జంక్షను, రాపర్తి నగర్ ఉంది కదా, దీని మీద ఒక 2 బ్రిడ్జులు అడుగుతున్నాం. ఎక్కడెక్కడ? శ్రీశ్రీ విగ్రహం దగ్గర ఒకటి, ఫ్లైఓవర్లు అడుగుతున్నాం. NTR సర్కిల్ ఒకటి, శ్రీశ్రీ సర్కిల్ ఒకటి. NHA ఉంది కాబట్టి వాళ్ళ డబ్బులతో చేద్దాము. 2 ఫ్లైఓవర్లు వస్తే సిగ్నల్ ఫ్రీ ఉంటుందని, కిందోళ్ళు వెళ్తుంటారు, పైవాళ్ళు వెళ్తుంటారు. ఆ ఫ్లైఓవర్ వస్తే మనకి NTR జంక్షన్ బాగా జామ్ అవుతుంది. కాబట్టి అదొకటి 80 crores ఉంది.
రెండోది వచ్చి అంతే కదా, ఓకే ఓకే. ఒకటేమో నాయుడుపేట నుంచి తిన్నగా మున్నేరు రివర్. వైసీపీ లీడర్ అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారిది కూడా వేసి ఇదిగో పూర్తి చేస్తా అన్నాడు, చేయలేదు, చూడండి అని నవ్వుతున్నావు. నీ పక్కన అంతా కూడా నీ తాబేదారులు, నీ సమ్మతీయులు అందరూ నీకు సంబంధించిన మీడియా వాళ్ళని పెట్టుకుని వాళ్ళతో క్వశ్చన్లు ఎంచుకుని నేను అడుగుతున్నానయ్యా, చంద్రబాబు నాయుడు గారు మీరు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. గతంలో మీరేం చెప్పారు? అప్పుడు మర్చిపోయారా? ఒకసారి వేయండి అయ్యా. ఇదే శాసనసభలో జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు దేవినేని ఉమా మీ ఇరిగేషన్ మినిస్టర్ ఏం మాట్లాడాడో దానికి సమాధానం చెప్పగలరా మీరు? ఇవాళ చెప్పండి, ఒకసారి చూడండి. 2018 పోలవరం ప్రాజెక్టులో నీళ్లు నిలబెట్టి చంద్రబాబు నాయుడు గారు అపర భగీరథుడిగా ఈ దేశ చరిత్రలో నిలబడతాడు, రాసి పెట్టుకో నీ సాక్షి పత్రికలో చాలు. ఈ రాసి పెట్టుకో అన్న ఆయన లేడు. ఇప్పుడు ఇంకో ఆయన వచ్చాడు పక్కన, ఇరిగేషన్ మంత్రి గారు, పచ్చ చొక్కా వేసి కూర్చున్నాడు. నిమ్మల రామానాయుడు గారు బాగా స్టడీ చేసే మనిషే. నేను శాసనసభలో కూడా చూసి అపోజిషన్లో ఉన్నప్పుడు ఆయన ఏం మాట్లాడలేదు. ఇవాళ ఇరిగేషన్ మంత్రి గారు ఎందుకు మాట్లాడలేదు? కారణం ఒకటే, ఆయన ఇంకా అర్థం కాల. అర్థం చేసుకుంటాడు. నేను చెప్పాను చాలా క్లిష్టమైంది, అర్థం కాదు అని. నీకు కూడా చాలా అర్థం కాల. ఇంకా నాకు అర్థమైంది, పెద్దవాడు అనలేదు, కానీ నీకు కూడా ఇంకా అర్థం కాలేదు. ఎందుకని అర్థం కాలేదంటే 41.15 ఫస్ట్ స్టేజీ, 45.72 సెకండ్ స్టేజ్ అనే దాని మీద నిన్ను ప్రశ్నలు అడిగితే దాన్ని స్టడీ చేయాలనేటువంటి మాట మీరు మాట్లాడారు. నేను ఏమిటి ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే, మీరు మమ్మల్ని పూర్తి చేయలేదు అనేటువంటి మాట మీరు మాట్లాడుతున్నారు. మరి మీరిచ్చిన మాటను ఏ విధంగా సమర్థించుకుంటారు? నెంబర్ 1. నెంబర్ 2, మొత్తం టోటల్ గా చంద్రబాబు నాయుడు గారి ఇవాళ శ్వేతపత్రం మీద ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ కానీ, వారు చెప్పినటువంటి ఉపన్యాసం కానీ, వారు చెప్పినటువంటి లెక్కలు కానీ ఒక్కసారి మీరు పరిశీలన చేయండి. ఆత్మవిశ్వాసం లేదు, అన్ని తప్పులు చెబుతున్నా అనేటువంటి భయం లోపలుంది. అందువల్ల అట్ట మార్చేటటువంటి ప్రయత్నం చేసేటటువంటి ప్రయత్నం చేశారు. ఎప్పుడు పూర్తి చేస్తారు అంటే దానికి సమాధానం లేదు. ప్రతి సోమవారం పోలవరం అన్న చంద్రబాబు నాయుడు గారు మళ్ళా సోమవారం ఇంకా పోలవరం వెళ్ళాలని చెప్పేశాడు. ఇవాళ వీళ్ళు ఏం చేయాలి? నేను ప్రతి సోమవారం వెళ్ళి అదేమంటే విధ్వంసం. జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం చేసేశాడు. కాంట్రాక్టర్ మార్చేశాడు. కాంట్రాక్టర్ మార్చేయడంతో విధ్వంసం జరిగిపోయింది. నేను ఒకటి మనవి చేస్తున్నా, చరిత్రలో కోర్స్ మీరు గెలిచి ఉండొచ్చు, 4వ మీరు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయవచ్చు. వయసులో నాకన్నా జగన్మోహన్ రెడ్డి గారి కంటే జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి వయసు మీద పెద్దవారు కావచ్చు. కానీ అసత్యాలు మాట్లాడితే మీరు ఎంత బలంగా గెలుచున్నా ప్రజలు నమ్ముతారని మాత్రం దయచేసి అనుకోవద్దని మనం చేస్తున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు మీరు వాళ్ళన్నీ పచ్చి అవాస్తవాలు చెప్పేటటువంటి ప్రయత్నం చేశారు. మొత్తం విషయాన్నంతా కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం మీద, మరి మాట్లాడితే ప్రభుత్వంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద నెట్టేసి విధ్వంసం చేసేశారు అనేటువంటి మాట. జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం చేయబట్టే మేము మా 5 సంవత్సరాల కాలంలో కూడా మేము పూర్తి చేయలేకపోతున్నాం అనేటువంటి చేతులు పైకెత్తేటటువంటి కార్యక్రమం ఇవాళ మీకు చాలా స్పష్టంగా అర్థమై ఉంటుందని నేను భావిస్తా ఉన్నా. ఇక్కడ టోటల్గా ఇక్కడ గమనించవలసినటువంటి అంశం ఏమిటంటే, ఎందుకు ఆలస్యం అవుతుంది? ఎస్, నేనే చెప్పానే, నేను అర్థం చేసుకున్నాను. ముందు అర్థం కాలేదు, అర్థం చేసుకున్నాను. అర్థం చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి ఇది ఆలస్యం అవుతుందని చెప్పాను. తర్వాత నేను కూడా చెప్పాను. కారణం ఏంటి? మీరు చేసిన తప్పిదాల వల్లనే ఇవాళ ఈ ప్రాజెక్టు సర్వనాశనం అయ్యింది అని ఖచ్చితంగా నిరూపించగలని మనం చేస్తున్నాం. మా మీద నెట్టేయటం కాదు, ఇవాళ మీరు అధికారంలో ఉన్నారని. ఖచ్చితంగా మీరు చేసినటువంటి తప్పిదాల వలన
ప్రోటోకాల్ మీరు ప్రారంభించకపోవడం వలన, ప్రయత్నం చేయకపోవడం వలన ముందు కట్టవలసింది వెనక కట్టవలసింది ముందు కట్టడం వలన ఇవాళ ఈ పరిస్థితి ఏర్పడింది. ఎవరన్నా నిపుణుల్ని కనుక్కోండి, మీ దగ్గర నిపుణులు ఉన్నారు కనుక్కోండి. రహస్యంగా పిలిచి డైరెక్ట్గా అడగరు. కానీ నారాయణ రెడ్డి గారని ఆయన ఈఎన్సీ ఉన్నాడు, వెంకటేశ్వరరావు గారని సలహాదారుడు ఉన్నాడు, వాళ్ళిద్దరికి బాగా తెలుసు. వాళ్ళని పిలిచి అడగండి గదిలోకి. అయ్యా ఏంటి అసలు వాస్తవం ఏంటి చెప్పండి అని అడగండి. మీకు చెప్పడానికి భయపడతారు వాళ్ళు, ఎందుకంటే మీరు 4వసారి ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి. వాళ్ళని అడగండి, చెప్తారు ఎందుకు జరిగిందో, డయాఫ్రమ్ వాళ్ళు ఎందుకు కొట్టుకుపోయిందో. ఇట్స్ ఎ వెరీ సింపుల్ ఇష్యూ. మేమేమీ చేయలేదు, కాలయాపన చేశాం. నేను మనవి చేస్తున్నాను, మేము అద్భుతమైన పురోగతిని ఈ 5 సంవత్సరాల కాలంలో అనిల్ గారు ఉన్నప్పుడు కానీ నేనున్నప్పుడు కానీ పురోభివృద్ధిని తీసుకొచ్చినటువంటి వ్యక్తులమని కూడా మనం చిత్తశుద్ధిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కలలు కన్నటువంటి ఈ ప్రాజెక్టుని పూర్తి చేయాలనే తపనతో పనిచేశాం తప్ప బిల్లులు చేసుకుని డబ్బులు కాజేయాలని పనిచేయలేదు. గుర్తుపెట్టుకోండి. నేను కొన్ని ప్రశ్నలు అంతకు ముందు అడిగాను, ఇప్పుడు కూడా అడుగుతాను. ఇవాళ కాకపోతే ఏంట్లే ఆ రాంబాబు ఆంబోతు వాడికి చెప్పేది అనుకోకుండా చెప్పే ప్రయత్నం చేయండి. మీ చిత్తశుద్ధిని పరిశీలించుకోండి. నారా చంద్రబాబు నాయుడు గారు, నేను ఒకటే అడుగుతా ఉన్నా ఇవాళ, ఇంకా చూపిస్తాను మీకు కావాలిస్తే. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, రాష్ట్రం విడిపోయింది, దురదృష్టం. హైదరాబాద్ లాంటి మహాపట్టణం మనకు రాలేదు. అందువల్ల కేంద్రంలో ఉన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, పోలవరం బీజేపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. కలిసి కానీ అమ్మ పేరు మీద కానీ మొక్క నాటాల్సినటువంటి కార్యక్రమం. ప్రతి బూత్లో కూడా 10 మొక్కలు కనీసం నాటాలనేటువంటిది. ఆ రకంగా 3.5 లక్షలు. మరి సామాజికంగా కూడా సమాజంలో మిగతా ఔత్సాహికులను భాగస్వామ్యం చేస్తూ మరొక 1,50,000 మొక్కలు, 5 లక్షల మొక్కలు తెలంగాణ రాష్ట్రంలో ఈ 15 రోజుల కార్యక్రమంలో నిర్ధారించుకోవడం జరిగింది. ఇప్పటికీ అక్కడక్కడ ఈ కార్యక్రమాలను కొనసాగిస్తూ వస్తున్నాం. 29, 30 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సమావేశాలు నిర్వహించి ఆ సమావేశాల్లో డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ ఈ దేశ సమగ్రత కోసం చేసిన బలిదానం గురించి చర్చించి మరి అక్కడనే ఆ జిల్లా కేంద్రాలు విభిన్న మోర్చాలకు సంబంధించినటువంటి వాళ్ళకు కూడా మొక్కల పంపిణీ చేసి హైదరాబాద్ మరి రాష్ట్ర నాయకులందరూ కూడా ఆ జిల్లా కేంద్రాల్లో ఈ కార్యక్రమానికి డ్రైవ్ను ప్రారంభిస్తారు. అదే రకంగా 5, 6 తేదీల్లో 4వ తేదీకే మొక్కలు సన్నద్ధం చేసుకొని ప్రతి బూత్ కూడా ప్రతి జిల్లాకు రాష్ట్ర పార్టీ నుంచి ప్రతి జిల్లాకు ఒకరు వెళ్ళిన తర్వాత ఆ జిల్లాలో కనీసం 50 మంది ప్రతి మండలంలో ఉన్నటువంటి శక్తి కేంద్రాలకు కూడా వెళ్ళేటువంటి కార్యక్రమం. మండల కమిటీలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి బూత్కు వెళ్ళి ఈ యొక్క అమ్మ పేరు మీద ఒక మొక్క కార్యక్రమాన్ని అమలు చేసేటువంటి బాధ్యతను వారికి అప్పచెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా మరి జిల్లాలకు వెళ్ళేటువంటి వాళ్ళ లిస్టు మీకు కాపీ ఇవ్వడం జరుగుతుంది. డాక్టర్ శ్యామాప్రసాద్ ముఖర్జీ 33 సంవత్సరాల అతి పిన్న వయసులో కలకత్తా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా వ్యవహరించారు.
నెహ్రూ నేతృత్వంలో ఏర్పడినటువంటి ప్రజాప్రభుత్వంలో ఆ రోజు భారీ పరిశ్రమలు సరఫరాల శాఖ మంత్రిగా వ్యవహరించారు. లియాఖత్ అలీ ఒప్పందాన్ని వ్యతిరేకించి నెహ్రూ లియాఖత్ అలీ మధ్యలో ఒప్పందాన్ని నిరసించి రాజీనామా చేసి బయటకు వచ్చారు. మరి 1951 సంవత్సరంలో అక్టోబర్ 21న నేటి భారతీయ జనతా పార్టీ మూలమైనటువంటి భారతీయ జనసంఘాన్ని స్థాపించారు. 1952 ఎన్నికల్లో జరిగినటువంటి 52 మొదటి సార్వత్రిక ఎన్నికల్లో వారు బెంగాల్ నుంచి పార్లమెంట్కి ఎన్నికైనరు. వారు ఏదైతే ఆర్టికల్ 370 ఏదైతే ఆ కాశ్మీర్కి వెళ్ళాలంటే పర్మిట్ కావాలి, అంటే వీసా కావాలి, దీన్ని వ్యతిరేకిస్తూ అక్కడ ముఖ్యమంత్రిని ప్రధానమంత్రి అనేటువంటి అంశాన్ని వ్యతిరేకిస్తూ మువ్వన్నెల జెండా కాదు అక్కడ ప్రత్యేకమైన జెండా అనేటువంటి అంశాన్ని వ్యతిరేకిస్తూ భారత రాజ్యాంగం కాదు కాశ్మీర్కు ప్రత్యేక రాజ్యాంగం అనేటువంటి విషయాన్ని వ్యతిరేకించి ప్రాణాలకు తెగించి కుట్ర జరుగుతుంది, వారి ప్రాణాలను తీయాలనేటువంటి కుట్ర జరుగుతుంది అనేటువంటి విషయం గూఢచారి వర్గాల ద్వారా ఇంటెలిజెన్స్ ద్వారా తెలిసినా కూడా దేశ సమగ్రత కోసం ముందుకు కదిలిండ్రు. 45 రోజుల నిర్బంధం తర్వాత ఆ నిర్బంధంలో జరిగినటువంటి కుట్రల కారణంగా వారి ప్రాణాలు బలిపెట్టడం జరిగింది. దాని తర్వాత దేశంలో పెరిగినటువంటి దేశవ్యాప్తంగా పెళ్ళుబుకినటువంటి ఆవేదన ఆందోళనలతోని ప్రభుత్వం దిగొచ్చి పర్మిట్ విధానాన్ని రద్దు చేసింది. ముఖ్యమంత్రిగానే కానీ ప్రధానమంత్రిగా ప్రవచించడాన్ని మరి రద్దు చేసింది. ఆర్టికల్ 370ని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో 2019లో ఆగస్టు 5వ తేదీన భారత పార్లమెంటు మరి ఆర్టికల్ 370ని 35A రద్దు చేసి ఈ దేశానికి బీఆర్ఎస్ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. తర్వాత అంతర్జాతీయ బొగ్గు కూడా దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిబంధన ప్రకారం పోర్టులు కూడా అందుబాటులో ఉండటం అనేది. ఇంకొకటి ఇంకా ప్రధానమైనది దీంట్లో ఈ ఉత్పత్తితోనే ఏదైతే యాష్ వస్తుందో ఫ్లై యాష్ వస్తుందో దాన్ని డిస్పోజల్ చేయడం అనేది ఇమ్మీడియట్గా వెంటనే చేయాలనేది ఎన్జిటి కండిషన్ కూడా. ఇవన్నీ అనుకూలంగా ఉన్నది దామరచర్ల ప్రాంతం. అక్కడ ప్రభుత్వ భూమి దొరికింది, అందుబాటులో నీళ్లున్నాయి, పోర్టుల నుంచి కూడా అవసరమైతే కావాల్సిన రోడ్ మార్గం ఉంది. అటు కృష్ణపట్నం కావచ్చు, ఇటు మచిలీపట్నం కావచ్చు, ఒంగోలు చీరాల కావచ్చు. దాంతోపాటు ఆ ప్రాంతంలో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీలు ఏదైతే ఉన్నాయో అవి వెంటనే మేము ఫ్లై యాష్ తీసుకుపోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ముందుకొచ్చి అగ్రిమెంట్లు కూడా ఇచ్చారు. ఇక ఇక్కడ ఎక్కడ కూడా ఏ చిన్న అభ్యంతరం లేదు ఇక్కడ. ఇంకొకటి దీంట్లో ప్రధానమైంది బొగ్గు కేటాయింపు అనేది కేంద్ర ప్రభుత్వం యొక్క ఇష్టం మీద ఆధారపడి ఉంది, కేంద్ర ప్రభుత్వం యొక్క అధికారం అది. సింగరేణి నుంచే ఇవ్వాలని ఏం లేదు, దానికి ప్లాంట్ బొగ్గు ఇంకెక్కడి నుంచైనా కూడా కేటాయించవచ్చు, బొగ్గు ఇంకెక్కడి నుంచైనా కేటాయించవచ్చు కేంద్ర ప్రభుత్వం. కాబట్టి వాళ్ళు ఏదో అక్కడ పెట్టి దూరం అయింది, దీనివల్ల ఏదో ట్రాన్స్పోర్ట్ తగ్గుతుంది, ఖర్చు ఎక్కువవుతుంది అని చెప్పి ఒక తెలివిలేని వాదన, మూర్ఖపు వాదన, మోసపు వాదన తప్ప ఇంకోటి కాదు. ఇంకొకటి ఏముంది, కేంద్ర ప్రభుత్వం అప్పుడే ఒకరు సర్క్యులర్ ఇచ్చింది, తప్పకుండా ప్రతి ప్లాంట్ కూడా 10% విదేశీ బొగ్గును వాడాలి అని. 10% విదేశీ బొగ్గును వాడాలని. మరి నిజంగానే దాన్ని కఠినంగా అమలు చేస్తే వాళ్ళు అయితే వాడుతున్నారు. చాలా చోట్ల కేంద్ర ప్రభుత్వం చెప్పిన దానికి లొంగిపోయినారు. మనం ఒకరమే సింగరేణి మన చేతిలో ఉంది కాబట్టి అని చెప్పి మేము తీసుకోము, మీరు చెప్పింది కేంద్రం చెప్పినట్టుగా విదేశీ బొగ్గు తీసుకుంటే ధర ఎక్కువ అవుతుంది, మాకు అవసరం లేదు అని చెప్పి సింగరేణి వాడుతున్నాం. కానీ
నిజమే కేంద్రం కనుక కఠినంగా అమలు చేస్తే వాళ్ళు ఇచ్చిన నిబంధన విదేశీ బొగ్గు తేవాల్సి వస్తుంది. మరి తేవాల్సి వచ్చినప్పుడు తప్పకుండా పోర్ట్లకు దగ్గర అదే ఉంటుంది. ఇది ఒక అర్ధరహితమైన వాదన. ఇంకొకటి ఫ్లై యాష్ అక్కడ పెట్టినా ఆ ఫ్లై యాష్ను డిస్పోజల్ చేయాలంటే ఇక్కడ ఫ్యాక్టరీలో రావాల్సిందే. అవును, బొగ్గు అక్కడనే ఉంది అనుకుంటే ఫ్లై యాష్ ఇక్కడికి రావాలి. ఇవాళ ఇక్కడే ఉంది కాబట్టి ఈజీ ఉంది డిస్పోజల్ కూడా. మరి ఎట్లా చూసినా ఇబ్బంది లేదు. వీటన్నిటికీ మించి ఇంకొక వైపు దానిపైన చర్చ జరుగుతున్నప్పుడు కేసీఆర్ గారు ఇంకొకటి మెగా పవర్ ప్లాంట్ మనం నిర్మాణం చేయాలి, అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ 4000 మెగావాట్లతో అని చెప్పి చర్చ చేస్తున్నప్పుడు నేను కూడా రిక్వెస్ట్ చేసిన, వెనుకబడ్డ జిల్లాకు సంబంధించిన మంత్రిగా, సార్ మా జిల్లాలో ప్రభుత్వం నుంచి వచ్చిన ఒక్క భారీ ప్రాజెక్టు లేదు, ఒక పరిశ్రమ లేదు, ఈ అవకాశం మాకు ఇస్తే, ఎందుకంటే ఇన్ని అవకాశాలు మాకు ఇక్కడ ఉన్నాయి, ఒక పవర్ ప్లాంట్ పెట్టడానికి కావాల్సిన అన్ని వసతులు ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ అవకాశం ఇస్తే మా జిల్లా కూడా బాగుపడుతుంది, ఇది మా అందరి కోరిక, మా ప్రజల కోరిక అని చెప్పి నేను వారిని రిక్వెస్ట్ చేసిన. ముందు మహబూబ్నగర్లో పెడదామని ఆలోచన చేశాను. ఎందుకంటే అక్కడ రాయచూరు పవర్ ప్లాంట్ ఉంది, మహబూబ్నగర్ జిల్లాను ఆనుకొని కర్ణాటకలో. అక్కడ పవర్ ప్లాంట్ ఉంది అంటే మిగతా అన్ని అనుకూలమైన అంశాలు ఉన్నట్లు కదా, అక్కడ ఒకసారి ప్రయత్నం చేద్దామని చేశారు. చేస్తే దురదృష్టవశాత్తు అక్కడ భూమి అందుబాటులో లేకపోవడం జరిగింది. వెనుకబడ్డ ప్రాంతాల్లో కూడా అభివృద్ధిని సమానంగా తీసుకురావడం అనేది ఒక విజనరీ ప్రభుత్వంకు ఉండే లక్షణం. ఇవాళ మనం చూస్తున్నాం దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా, ఆయా దేశాలు కావచ్చు, ఆయా రాష్ట్రాలు కావచ్చు, అభివృద్ధి విషయంలో ప్రాంతాలలో తేడా వస్తే ఏం జరుగుతుందో మనం చూస్తున్నాం. మరి ఇటువంటి సందర్భంలో మొత్తం 70 ఏళ్ల నుంచి వెళ్ళి అనాదరణకు గురై, నిరాదరణకు గురై నాశనమైన వ్యవసాయం ఒకవైపు, సాగునీళ్ళు పక్కన పెడితే కనీసం తాగునీళ్ళు లేక ఫ్లోరైడ్తో నాశనం అయిపోతున్న జిల్లా, ఒక్క పరిశ్రమ అనేది లేక, ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేక, ఉపాధి అవకాశాలు లేకపోయిన జిల్లా, మరి అక్కడ ఒక పెద్ద పవర్ ప్లాంట్ తేవడం అనేది అది ఒక ఆర్థిక అభివృద్ధి కేంద్రం మాకు. తప్పకుండా ఇవాళ మా జిల్లా ఆర్థిక ముఖ రూపం మారిపోతుంది, అది అవసరం. ఇంత స్పష్టంగా ఉంటే వాస్తవాలు ఒక చిల్లర మాటలతోని ఇంత పెద్ద లక్ష్యాన్ని చేరుకున్న ప్రభుత్వాన్ని, కేసీఆర్ గారిని అభినందించాల్సింది పోయి ఒక దుర్మార్గమైన, ఆధారం లేని, అర్ధరహితమైన ఆరోపణలు చేస్తూ వారు ఈ చర్య చేస్తూ ఉన్నారు. ఇంకొకటి కూడా ఇదే సందర్భంలో ఓపెన్ టెండర్లలో పిలిస్తే తక్కువకొచ్చేది. టీడీపీ లీడర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. నీకు జైలు కూడు తింటే తప్పితే నీకు మళ్ళీ జ్ఞానం రాదు, ప్రజల విలువలు తెలియదు, అహంకారంతో కొట్టుమిట్టాడుతున్నావు. ఈరోజు ఇక ఒక మాటలో చెప్పాలంటే నువ్వు మాట్లాడిన మాటలు ఒక్కొక్కటి చూస్తే చాలా ఇబ్బందికరంగా కనపడతా ఉంటాయి. ఇప్పుడు ప్రజానీకం, పల్నాడు ప్రజానీకం ప్రశాంతమైన ప్రజానీకం, వాళ్ళు ఒక విశ్వసనీయతకి నిదర్శనంగా ఉండే వ్యక్తులు. అందుకనే మీరు చేసిన వైఎస్ఆర్ పార్టీ చేసిన దౌర్జన్యాలకి మరి ఒక క్లీన్ చిట్ ఈరోజు ఒక తెలుగుదేశం పార్టీ 7 శాసనసభ్యుల్ని చిన్న మెజారిటీస్తో కాదు అత్యధిక మెజారిటీలతో గెలిపించారు పల్నాడు జిల్లా ప్రజానీకం అనేది కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అందుకనే మిమ్మల్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మీరు చేసింది ఒక్కొక్కటి తవ్వాల్సిన బాధ్యత ఉంది ఈ ప్రభుత్వానికి. నేను ఈ ప్రభుత్వానికి కూడా, కూటమి ప్రభుత్వానికి కూడా తెలుగుదేశం పార్టీ తరపు నుండి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇదే పిన్నెల్లి సోదరులు చేసిన దౌర్జన్యాలన్నిటినీ ఒక్కొక్కటి బయటకు తీయాలనే దాని మీద ఈ ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. తప్పనిసరిగా ఇక్కడ ఇటువంటి దోషుల్ని శిక్షించడం వల్ల మరి ప్రజానీకం కూడా హర్షిస్తారు. అదేవిధంగా భవిష్యత్తులో ప్రజాస్వామ్య విధానాల్లో ముందుకు నడవడానికి అవకాశాలు ఉంటాయి అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, తప్పనిసరిగా ఎవరైనా సరే భవిష్యత్తులో ఈ యొక్క ప్రభుత్వం, ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మరి భవిష్యత్తులో విలువలతోటి ముందుకెళ్తుంది అనే విశ్వాసం
ప్రజల్లోకి వచ్చింది, అభివృద్ధి జరుగుతుందనేది ప్రజల విశ్వసిస్తున్నారు. తప్పనిసరిగా సామాన్యునికి న్యాయం జరుగుతుందని విశ్వసిస్తున్నారు. తప్పనిసరిగా ఇటువంటి గూండాయిజాన్ని మరి రూపుమాపుతారనే దాని మీద కూడా ఆలోచిస్తున్నాం. ఇంకోటి విషయం కూడా చెప్పాలి. నిన్న ఎలక్షన్స్ అప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తల మీద మరి దౌర్జన్యాలు చేసి వాళ్ళ మీదే కేసులు పెట్టిన సంఘటనలు కూడా ఈ రోజు కూడా ఉన్నాయి. ఈ రోజు వరకు కూడా పల్నాడు జిల్లాలో జైల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారు. అంటే ఒకటి, నువ్వు ఆ రోజు మీ ఇన్ఫ్లుయెన్స్ తోటి కేసులు బుక్ చేయించారు మీకున్న అక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ తోటి. ఈరోజు రేపు మీరు కూడా అనుభవిస్తారు. ఎప్పుడు న్యాయం గెలుస్తుంది, ధర్మం గెలుస్తుంది, దానికి నిదర్శనం ఈరోజు తెలుగుదేశం పార్టీ కూటమి మరి ఆ అధికారంలోకి రావటం అనేది. ఒకసారి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ప్రెస్ మీట్, ఇరు పార్టీలపై ఫైర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.